చూసారా యూనివర్స్ ఎంత అలా మీకు ఒక ఛాన్స్ ఇచ్చిందండి. అవునండి. మీకు లాట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూస్తే. కానీ అయినా కానీ మీరు ఇక్కడికి వచ్చి మీ ప్యాషన్ ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ అంటే చేస్తున్నారు ఏదో సంథింగ్ అండ్ ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. కోవిడ్లో అది స్ట్రక్ అయిపోయారు అక్కడ. అయినా కానీ ఫైనలీ యూ కేమ్ హియర్. సో అనిపించింది అంటే ఇది డెస్టినీ అని రాసి పెట్టి ఉన్నట్టు. యా, మీరు బిలీవ్ చేస్తారా? నేను చాలా బిలీవ్ చేస్తాను. ఓకే. కర్మను డెస్టినీని చాలా బిలీవ్ చేస్తా. సో మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది. మంచి తలుచుకుంటే మనం మంచి ఒకలే కాదు, అవతలి వాళ్ళు మంచి కూడా తలుచుకుంటే మనకు దేవుడు మంచి చేస్తాడు. ఎస్. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఫైనలీ సీరియల్ దగ్గరికి వస్తే మంచి మంచి ఆర్టిస్టులు ఈ సీరియల్లో అనిల్ అవును. కానివ్వండి, నీరజ గారు కానివ్వండి, చలపతి గారు కానివ్వండి, సో మెనీ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో. సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులను ఇంతకుముందు మీరు ఓన్లీ టీవీలో చూసుంటారు. అవును. అండ్ ఎవరికి వాళ్ళు మనల్ని స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ప్యాషన్ అది. అవును. చాలా మంది బయట పడరు, కొంతమంది మాత్రమే బయటపడతారు. బయటపడిన వాళ్ళు ఇలా కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. సో ఇంతమంది సీనియర్స్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ రియలీ బ్లెస్. ఏ రోజు కూడా నాకు వాళ్ళతో చేసేటప్పుడు నేను ఇంటిమిడియేట్గా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళు చేయలేదు. నా అంతటి నేను అడుగుతాను, ఓకే, సజెషన్స్ అడుగుతాను. ఎక్కడైనా తప్పు చేశానా, ఇంకా బెటర్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అడిగితే అందరూ హెల్ప్ చేస్తారు. చలపతి రాజు గారు కానీ, నీరజ గారు కానీ, అనిల్ అన్న కానీ. అనిల్ అన్ననైతే ఇంకా హీఈస్ మై బైబిల్. ఓ, లైక్ ఆయనను చూస్తూ 1.5 year నుంచి ఆయనను చూసే నేను సగం నేర్చుకున్నాను. ఒకటి డైరెక్టర్ సార్కి ఇస్తే క్రెడిట్, సెకండ్ అనిల్ అన్నకి. అంటే చెప్తుంటారా ఇంకా నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా బెటర్గా చేయొచ్చు అని చెప్పి? ఎప్పుడన్నా అనిల్ అన్న కనిపిస్తే బ్రో కొంచెం ఐ టేక్ హిస్ అడ్వైస్. సో వాళ్ళకి అలా ఏమి ఉండదా? అంటే మేము సీనియర్స్ కదా అని చెప్పేసి అలా ఏమి ఉండదు? లేదు లేదు లేదు, లక్కీగా ఈ గ్రూప్కి అయితే లేదు. ఓకే. అంటే జనరల్గా ఏ మనిషికైనా కానీ కించింత యాటిట్యూడ్ అనేది ఉండడం కామన్. కాకపోతే ఏంటంటే సీనియర్స్ సజెషన్స్ ఇవ్వాలి అంటే మనం వెళ్ళి అడిగితే కానీ సీనియర్స్ సజెషన్స్ ఇవ్వరు. బట్ ఇక్కడ మీ యూనిట్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ ర్యాపో కూడా డెవలప్ అయింది. ఓకే. 1.5 yearలో నాకు అనిల్ అన్నకి కూడా ర్యాపో డెవలప్ అయింది. విజయ్ ఏమీ అనుకోడు, చెప్తే ఇన్పుట్ తీసుకుంటాడు అన్నది ఆయనకు పడింది. ఓకే. అందుకని ఆయన ఫ్రీగా చెప్తారు. ఎవరైనా చలపతి రాజు గారు అయినా చెప్తారు, నీరజ గారు అయినా చెప్తారు, ఇంకా మై కో ఆర్టిస్ట్స్ సాయి అయినా పద్మిని అయినా చెప్తారు. నేను తీసుకుంటాను, పాజిటివ్గా తీసుకుంటాను. ఓకే. నెగిటివ్గా తీసుకుంటే మనమే లూజర్ అవుతాం. ఎప్పుడైనా అంటే రాక రాక మీరు చాలా కాలం తర్వాత ఫైనల్లీ యూ కేమ్ హియర్ కదా, మీకు ఎప్పుడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఎదురయ్యాయా ఇండస్ట్రీలో? లేదండి. ఎందుకంటే బయట నుంచి యాక్టర్స్ రావడం వేరు, ముంబై నుంచి, బెంగళూరు నుంచి చాలామంది ఆర్టిస్టులు వస్తున్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకంటూ ఒక సపరేట్గా రికగ్నైజేషన్ ఉంటుంది. కాకపోతే తెలుగు ఆర్టిస్టులు తెలుగు ఛానల్స్లో చేయడం చాలా తక్కువైంది. అలాగా మీరు వచ్చిన తర్వాత ఏదైనా అంటే ఈ ప్రాజెక్ట్ చేతుల దాకా వచ్చి నెక్స్ట్ డే పొద్దున్నే ఫోన్ చేసి సారీ అండి ఈ ప్రాజెక్ట్లో మీరు లేరు అని చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు. కాకపోతే మంచి ఆపర్చునిటీ వచ్చి అది నేను ఇప్పుడు అమ్మాయి గారు 1st and 3rd weekలో షూట్ అవుతుంది. ఆ ఆపర్చునిటీ కూడా సేమ్ వీక్స్లో రావటం వల్ల నేను ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయ్యాను, ఈ వీక్స్ నేను అది చేయలేను అని చెప్పి అలా వదిలిపెట్టుకున్న అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరు నన్ను మోసం చేసింది అయితే లేదు. ఓకే. చిన్నప్పుడు జరిగింది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఐ వాజ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఒక 7 years. అవే కొద్ది కథలు బయటపడినట్లు మాట్లాడే కొద్ది విషయాలు వస్తున్నాయి సార్ మీ దగ్గర నుంచి. 7 years క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సర్ ఉండే. డాడీ నన్ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని నేర్పించారు. ఓకే. తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది హీరోయిన్కి బ్రదర్గా వెన్ ఐ వాజ్ ఇన్ మై 9th class. వాళ్ళు డబ్బులు అడిగారు, డాడీ ఇచ్చారు. నేను ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వాడు ఒక 2 రోజులలోనే అట్లా నాకు చేసినట్టు చాలా మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడంట, పారిపోయాడు. సో అప్పట్లో 5,000 అంటే చాలా పెద్ద అమౌంట్, లైక్ 20-25 years. 5,000 అంటే పెద్ద అమౌంటే కదా ఎప్పటికైనా. ఇంకా డాడీ మనతో కాదులేనన్న, ఇది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఇంకా ఇలా ఇంకా మోసపోతామేమో, నాకైతే ఏం ఆశ అయితే ఏం కలగట్లేదు, వెళ్ళి చదువుకుందు పదా అని చెప్పి తీసుకెళ్తే ఓకే డాడీ అని చెప్పి అలా వెళ్ళిపోయాం. సో దట్ వాజ్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ అది చాలా అంటే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. చాలా చాలా. ఎందుకంటే అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు తెలిసి మీరు నైట్స్ నిద్ర కూడా అవును అవును, ఎన్నో రాత్రులు. అబ్బా నా ఫైనలీ
అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, Exactly. అలా జరుగుతుంది అనుకున్న సిచ్యువేషన్ లో సడన్ గా ఇలా అవ్వడం అనేది నిజంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అవును. ఓకే, తర్వాత అనిపించిందా మనకి ఎందుకు వచ్చిన యాక్టింగ్స్ లే అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? అలా ఎప్పుడు అనుకోలేదు, కానీ నాన్న ఎవరైనా అయితే తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఏదన్నా ఛానల్ ఉంటే బాగుండు, తీసుకునే వాళ్ళేమో. ఫస్ట్ అసలు అప్రోచ్ తెలియదు మీకు, అసలు ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏది తెలియదు అసలు. సో మీకు ఫస్ట్ ఛాన్స్ అనేది మీరు అన్నపూర్ణలో వన్స్ యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాతే వచ్చిందా? అన్నపూర్ణలో నా కోర్స్ అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్ ఉన్నారు విజయరాఘవ సార్ అని చెప్పి, ఆయనకి ఫ్రెండ్ శర్మ, ఓకే ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జీ తెలుగులో. ఓకే లక్కీగా నా పోర్ట్ఫోలియో శర్మ గారికి మార్నింగ్ పంపించాను, ఈవినింగ్ ఇది కన్ఫర్మ్ అయింది. వావ్. 1 డేలో కన్ఫర్మ్ అయ్యంటే ఎంత బ్లెస్డ్ అని చూడండి. చెప్తే దిష్టి తగలేదేమో. చాలా హ్యాపీగా అనిపించి ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో బయటికి వెళ్ళినప్పుడు రికగ్నైజేషన్స్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. సో మేడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వాట్ అబౌట్ కిడ్స్ ఉన్నారా? ఇద్దరండి కిడ్స్. ఇద్దరా? ఓకే ఓకే. బాబు ఈజ్ ఇన్ జస్ట్ ఫినిష్డ్ హిస్ 10th క్లాస్, పాప ఫినిష్డ్ 7th. పర్లేదు, తప్పులేదు. ఓకే, బాబాయ్ క్యారెక్టర్ తప్పులేదని ఇప్పుడు అనిపిస్తుంది. లేదులే చెప్పండి. బాబు 10th అయిపోయింది, ఓకే, పాపది 7th అయిపోయింది. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. యా, ఎస్పెషల్లీ మై డాటర్, తను డాడీని టీవీలో చూస్తుంటే ఎంజాయ్ చేద్దాము అన్నది కాకుండా, డాడీ ఎక్కడ తప్పు చేస్తాడు, ఎక్కడ దొరికిపోతాడు పాప క్రిటిసైజ్. మా పాప ఇద్దరునా లేకపోతే? ఓకే, బాబు కృషి, ఓకే. వాడు చాలా క్వైట్. అబ్బాయిలు క్వైట్ గానే కనబడతారు, చదువు తప్ప ఏమీ ఉండదు వాడికి. జనరల్ గా అబ్బాయిలు బయట క్వైట్ గానే కనిపిస్తారు, అమ్మాయిలు ఏంటంటే బయట జనరల్ గా అల్లరి చేసినట్లు కనబడతారు. కాకపోతే ఆపోజిట్ గా ఉంటుంది బయట ఏదైనా కానీ. మా పాప బెస్ట్ క్రిటిక్. అబ్బో అబ్బో, మీకు ఇంకెవరు అవసరం లేదు? ఇంకెవరు అవసరం లేదు నాకు, ఇంకా చాలు. ఎవరి నుంచి అయితే ఎలాంటి ఇన్పుట్ కావాలో శ్వేత అప్పుడప్పుడు చెప్తుంది, బట్ లాస్ట్ ఇయర్ బాగా చెప్తుంది. ఓ, శ్వేత మేడం పేరు శ్వేతనా? యా, మీ పేరే. సో మేబీ మీ ఇంటర్వ్యూలో కూడా మీకు నాతో మాట్లాడేటప్పుడు అక్కడి పేరు మీ పేరు ఏంటి అని నేను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం పడట్లేదు. ఓకే, అదే చెప్తున్నాను కదా, వెంటనే శ్వేత అనగానే బాగా అనుకున్నారేమో. శ్వేత గారు చూడండి, మీ పేరు చెప్పగానే ఆయన ఎక్స్ప్రెషన్ No, she's a very good wife, she's a very good mother. She supports me in everything. Okay, I'm blessed to have her as my wife. కెమెరా ఉందని చెప్తున్నారా? లేదండి. దెన్ ఓకే. అండ్ పిల్లలిద్దరిలో మీకు సపోర్ట్ ఎక్కువ ఎవరు? సపోర్ట్ టిక్ అని పాపని చెప్పు అయినా ప్రేమైనా ఎక్కువ తండ్రికి డాటర్తోనే ఉంటది కదా. అవును, సపోర్ట్ ఇద్దరి నుంచి ఉందండి. ఓకే. ఎంకరేజ్ చేస్తారా డాడీ నువ్వు ఇంకా మీరు బాగా పెద్ద స్టార్ అవ్వాలి అలా ఎప్పుడైనా చెప్తారా పిల్లలు? అంత తెలియదు వాళ్ళకి. అంటే మా పాప చెప్పిద్ది, చాలా ఓపెన్ తను, బాబు అంత ఓపెన్ కాదు, బట్ పాప మాత్రం చెప్పిద్ది ఇంకా మంచి రోల్స్ వస్తాయి, మూవీలోకి వెళ్ళాలి, వెబ్ సిరీస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళ పిల్లలకి డెఫినెట్ గా ఒక ఆశ అనేది ఉంటుంది. మా పేరెంట్స్ ఇలా అవుతే ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా అది ప్రౌడ్ మూమెంట్ కదా, ఎవరైనా చూసి హే మీ ఫాదర్ అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి అది ఒక ఫీల్ కదా. సో డెఫినెట్ గా ఉంటుంది. పిల్లల వరకు ఓకే, అసలు మీకేంటి మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని ఏమన్నా కొన్ని ఉంటాయి కదా, అలా డ్రీమ్ రోల్స్ అని చెప్పేసి అలాగా? డ్రీమ్ రోల్ అంటే మంచి క్యారెక్టర్స్ రావాలండి, మన స్కిల్ బయటపడేది, మనలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడు అని గుర్తింపు తెచ్చేలాంటి క్యారెక్టర్ ఏదైనా. మోస్ట్లీ నెగటివ్స్ వస్తే బాగుంటాయేమో అని అనుకుంటున్నాను. సో నేను చెప్పింది కరెక్టే? మీరు చెప్పింది కరెక్టే. అదే అమ్మో ఈమెకి ఎలా తెలిసింది అనుకున్నా నేను. అదే గెస్ట్ చేశాను సార్ నేను. బట్ నిజంగానే అంటే మీరు అన్నట్లుగా నెగటివ్ రోల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కానీ అవి చేస్తే అది క్లిక్ అయితే వచ్చే రికగ్నైజేషన్ కూడా అంతా ఇంత కాదు. బట్ మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని కూడా మీ ఫేస్ ని చూసి పాజిటివ్ గా వస్తున్నాయి. సాఫ్ట్ అనుకుంటున్నారు, బట్ మన సాఫ్ట్ కాదు. మీరు సాఫ్ట్ కాదా? లోపల విజయ్ అలానే ఉన్నారా? మా ఫ్రెండ్స్ కి తెలుసు నా గురించి. ఓకే, సాఫ్ట్ అస్సలు కాదు. బట్ సాఫ్ట్ అయినా నెగటివ్ అయినా గుడ్ క్యారెక్టర్ అంతే.
ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఒక మంచి బ్రదర్ కానీ. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ వినండి విజయ్ గారు. ఎందుకంటే పాపం ఆయనకి సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇవ్వకండి, ఆయన అంత సాఫ్ట్ కాదంట. చేయబోతే ఇవ్వద్దని చెప్పొద్దు. అంటే మీకు వచ్చే క్యారెక్టర్ వాళ్ళకు నేను ఎందులో అయితే సూట్ అవుతా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తే అది ఇస్తే. సరే వాట్ ఎవర్. ఫైనల్ గా మీరు బిజీగా మాత్రం ఉండాలి. బిజీగా మాత్రం ఉండాలండి, ఇండస్ట్రీలో ఉండాలి, బిజీగా ఉండాలి. ఎంత బిజీగా ఉండాలి అంటే ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చినా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్ వచ్చినా 5 minutes నేను షార్ట్ లో ఉన్నా అసలు అదే కాల్ వస్తే బాగుంటది. నేను షార్ట్ లో ఉన్న పెట్టేసే తర్వాత మాట్లాడుతుంటే బాగుంటుంది కదా, అది బాగుంటది, ఆ ఫీల్ బాగుంటుంది. ఆటోమేటిక్ అవతల అబ్బా మనోడు ఎంత బిజీగా ఉన్నాడు అవతల అని అవును చెప్పి అవును. అబ్బా మా హస్బెండ్ ఎంత బిజీ అయ్యారు అని చెప్పి వైఫ్ అనుకోవడం అదంతా బాగుంటుంది. అంటే మనం బిజీ అని చెప్పుకోవడం, దట్టు ఈ ఇండస్ట్రీలో బిజీగా, కరెక్ట్. అది ఒక అదృష్టం అనుకోవాలి. నమ్ముతారా? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఈ ఏజ్ కి అయినా కాలేజ్ కి. సార్ ప్లీజ్ సార్ మీ ఏజ్ గురించి అలానే మాట్లాడకండి కాదు, 25 years వాళ్ళతో పాటు మా క్లాస్ రూమ్ లో 15-16 స్ట్రెంగ్త్ ఉండే. దాంట్లో నేను ఒక్కడనే అబౌవ్ 40+ లో ఉండే. వాళ్ళతో పాటు సరి సమానంగా ప్రతి యాక్టివిటీలో, ప్రతి మార్షల్ ఆర్ట్స్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ కూడా కలరిపాయట్టు కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా వాళ్ళతో సరి సమానంగా చేసి యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసి చేయడమే కాకుండా నువ్వు ఇండస్ట్రీలో కూడా వచ్చావు, యూఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఐఎమ్ ఓవరాల్ వెరీ హ్యాపీ అండి. బట్ అందరు కాల్స్ చేసి చెప్తుంటారా ఇప్పుడే సీన్ చూసాం మీది బాగుంది చాలా చెప్తారు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది అసలు? ఆ మూమెంట్కి ఇంకా వర్డ్స్ ఏముంటాయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ అప్రిషియేషన్ ఇదే నన్ను ఇట్ విల్ హెల్ప్ మీ కీప్ ప్రోగ్రెసింగ్ అని చెప్పి చెప్తుంటాను. డెఫినెట్లీ సార్, రియల్లీ యూ డిజర్వ్ ఇట్. ఎందుకంటే మీ యాక్టింగ్ చూసాము అండ్ మీ యాటిట్యూడ్ చూసాము ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ కూడా మీలో. అంటే ఫ్యూచర్లో మీరు కూడా నిజంగానే ఏదో మనం ఫన్నీగా మాట్లాడుకున్నాం, రియల్గా చెప్తున్నాను. ఈవినింగ్ టైం తదాస్తు దేవతలు లేచి తిరుగుతూ ఉండే టైం ఇది. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మీరు చాలా పెద్ద బిజీ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. డెఫినెట్గా వదిలిపెట్టను, నేనే కాల్ చేసి ఇస్తాను. యా ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి ఎనీ టైమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సీరియల్. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ మీరు బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్ళాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి. నేను కూడా చెప్పాలి, మా విజయ్ గారు చూడండి పెద్ద ఆర్టిస్ట్ పెట్టకండి శ్వేత గారు. అలా నిజంగా ఇదంతా జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. థ్యాంక్ యూ ఆడియన్స్.